అయితే మా అక్క బిడ్డది ఆమెదే ఇది రూము అది రూమ్ పక్కదే రెంట్కి ఇస్తున్నాం. నేను కూడా బిడ్డ ఉంటే కూడా అల్లుడు ఊరుకుంటారా మీరు వేయకుండా అని కిరాయి ఇస్తున్నాం. అక్క బిడ్డ మీరే ఏమో చూస్తే మంచిగా మార్పు లేకుంటే పర్వాలేదు. ఒకరు ఇంకా ఉంటుందా? టెన్ డేస్లో ఒక మెడికల్ క్యాంప్ పెడతాం. మర్చిపోతాం ఇట్లా హెల్త్ రిలేటెడ్ కళ్ళు హెల్త్ రిలేటెడ్ హార్ట్ షుగర్ చేద్దాం మీ హెల్త్ మంచిగా చేస్తాం. మీకు వచ్చి కలిసి మాట్లాడదాం. మీ గురించి మేము సర్వీస్ డాక్టర్ దగ్గర తీసుకెళ్తాం. మీరు కలుస్తారు, మీతో మాట్లాడతారు. డీసీపీ గారు వచ్చారు, సిపి ఉమెన్ సేఫ్టీ డీసీపీ గారు, ఆర్కేఎస్ఏకి వాళ్ళకి మనం ఇచ్చే సర్వీస్ అనేది ఒక అదృష్టంగా ఫీల్ అవ్వాలి, ఒక ఆపర్చునిటీలాగా ఫీల్ అవ్వాలి అని చెప్పేసి సార్ చెప్పడం జరిగింది. సార్ యొక్క ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం దీన్ని డిజైన్ చేయడం జరిగింది. కేర్ ఫర్ కంపెనీ అవన్నీ రికార్డ్ అయి ఉంటే రెస్పెక్ట్ కనుక లేదు అనే పరిస్థితి వస్తే అది సమాజంలో నాగరికత ఉన్నట్టు కాదు. నాగరికత ఎప్పుడు వస్తుంది? శక్తి లేని వాళ్ళకు వాళ్ళ నుంచి మనకు ఎటువంటి డైరెక్ట్గా లాభం ఉండదు, వాళ్ళ వల్ల నాకు ఏమి ఉపయోగం ఉండదు అన్న వాళ్ళకి సేవ చేసినప్పుడే అది రియల్ సర్వీస్ టు సొసైటీ. సో ఇట్లా మీ నుంచి ఏం ఆశించకుండా, మీ నుంచి ఏమీ కోరుకోకుండా కేవలం మీకు సేవ చేసే విధంగానే మా పోలీస్ అధికారులను మేము గైడెన్స్లో డిస్కషన్లో మేము చెప్పాం. ఇందుకోసమే వాళ్ళు కూడా చాలా ఫోకస్గా ఉన్నారు. మా ఇన్స్పెక్టర్స్, ఎస్ఐస్, ఏసీపీస్ అండ్ డీసీపీ, అడిషనల్ డీసీపీ వీళ్ళు చేయకుండా ఉంటే నేనేం చేయలేను. కాబట్టి వాళ్ళే ముఖ్యం, వాళ్ళతో చేయించాలి. కాబట్టి వాళ్ళకి అటువంటి ఐడియాలజీని వాళ్ళకి ఇచ్చి, అటువంటి థాట్ ప్రాసెస్ని వాళ్ళకి ఇచ్చి వాళ్ళు వెళ్ళే విధంగా మేము తయారు చేస్తున్నాం. సో సర్టన్లీ దే విల్ కమ్ టు యూ, దే విల్ స్పెండ్ టైమ్ విత్ యూ. ఇప్పుడు మీరు అనుకోవచ్చు ఈ వయసులో ఏముంది అంత, ఇది ఇట్స్ కైండ్ ఆఫ్ ఇంకా మనం ఏం చేయలేమని అనుకోవద్దు. చాలామంది చాలా లేట్ ఏజ్లో కూడా చాలా గొప్ప విషయాలు జీవితంలో సాధించారు. కాబట్టి ఎప్పుడైనా సరే మీరు ఉత్సాహంగా ఉండండి. మీరు నెవర్ సే డై, ఇప్పుడు అయిపోయింది నాకు ఏముంది కానీ ఎప్పుడు అనుకోకుండా మీరు బాధ్యత మీకుంది. సమాజంలో ఉన్నాం కాబట్టి సమాజ పరంగా కూడా మీరు ఏ విధమైన బాధ్యత నిర్వర్తించాలో అవి చేయండి. ఉత్సాహంగా ఉండండి. మీరు ఉన్నటువంటి టైంని ప్రాపర్గా ఫోకస్గా విషయాల మీద ఫోకస్తో ఉండండి. అన్నవసర విషయాల మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయకుండా మీకు హ్యాపీ కల్పించే విషయాల మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి. మా పోలీస్ అధికారులు వచ్చినప్పుడు పోలీస్ అధికారి అని అనుకోకుండా ఒక మీ మిత్రుడిగా చూడండి. వాళ్ళని మీతో వచ్చి మీతో కలిసి ఉన్నప్పుడు ఎలా మీ మిత్రుడికి షేర్ చేస్తారో అట్లా మీరు వాళ్ళకి షేర్ చేయండి. అలానే మా పోలీస్ అధికారులతో ఆర్కేఎస్సీ మెంబర్స్లో ఉంటారు, వాళ్ళు కూడా మీ దగ్గరికి వస్తారు. మేము వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళతో కూడా మీరు మీ విషయాలు చెప్పండి. అవన్నింటినీ మేము చూసుకొని ఎక్కడైతే మీకు ఎటువంటి సహాయం చేయాలి, ఎటువంటి విధంగా మిమ్మల్ని మీకు సహకారిగా ఉండాలి, మీ సేవకు ఒక కృతజ్ఞతగా ఉండాలనేది మేము చూస్తున్నాం. అది తప్పకుండా చేస్తాం. డేటా ఉంటుంది, మేము రివ్యూ చేస్తాం. ఒక మనిషిని మీరు ఎన్నిసార్లు వెళ్ళారు, ఎన్ని విజిట్ చేస్తారు, ఒక వ్యక్తి దగ్గర ఎన్నిసార్లు వెళ్ళారని కూడా మేము దీని మానిటరింగ్ ఉంటుంది. కాబట్టి ఇది ఊరికే ఆన్ పేపర్ కాకుండా ఇంప్లిమెంట్ ఎలా చేయాలనే ఉద్దేశంతో ఇది మేము చేస్తున్నాం. ఇది మీకు మోరల్ సపోర్ట్ ఇవ్వడంతో పాటు మీకు ఒక ఈ మారుతున్న వాతావరణంలో టెక్నాలజీ పరంగా వెళ్తున్నప్పుడు టెక్నాలజీ పరంగా నాలెడ్జ్ ఉండడానికి చాలా తక్కువ అవకాశాలు ఉంటాయి. ఈ ఏజ్లో ఎందుకు నేర్చుకోవాలని వదిలేస్తుంటారు. కానీ మనం చాలా బ్యాంక్ ఇష్యూస్లో డీల్ చేస్తాం, కానీ ఈ స్మార్ట్ ఫోన్ హ్యాండిల్ చేసేటప్పుడు కానీ
చాలా మిస్టేక్స్ అయిపోయి చాలా ఇబ్బందులు పడుతున్నారు సీనియర్ సిటిజన్స్. సో అక్కడ వెళ్ళినప్పుడు మా వాళ్ళు మీకు సైబర్ క్రైమ్లో ఉన్నటువంటి సైబర్ ఫ్రాడ్స్ మీద అవగాహన క్రియేట్ చేస్తారు. తర్వాత మీకు ఏదైనా హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ ఉంటే హాస్పిటల్కి వెళ్ళాలంటే అక్కడ మీకు ఏమి జబ్బు ఉంది, లేకుంటే ఏమన్నా ఏ డాక్టర్తో అవసరం ఉంది, ఆ డీటెయిల్స్ కొన్ని మీ దగ్గర మీ ఇంట్లో రాసి పొందుపరుస్తారు. ఎవరికి మీకు ఫోన్ చేయాలి ఏంటిది అనేది కూడా మీకు తొందరగా అందుబాటులో ఉండే విధంగా మా వాళ్ళు మీ హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ మీద ఫోకస్గా ఉండడం జరుగుద్ది.